ఐదు రాష్ట్రాల ఎలక్షన్ ఫీవర్ దేశం మొత్తాన్ని ఊపేసింది. దేశ ప్రజల అటెన్షన్ మొత్తాన్ని గెయిన్ చేసింది. ఓటర్లు తీర్పిచ్చేశారు. పార్టీలన్నీ నరాలు తెగే టెన్షన్తో తమదైన లెక్కలు వేసుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అని తమకు తాము భరోసా ఇచ్చుకుంటున్నాయి. ఈ సమయంలో గెలుపు గుర్రం ఎక్కే పార్టీ కేంద్రంగా దేశమంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అందుకే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. తెలంగాణలో పొలిటికల్ స్క్రీన్ మీద ముక్కోనపు పోరు హోరాహోరీగా సాగింది. ఇంతకీ కౌన్ బనేగా ఛాంపియన్? 2 నెలల పాటు దేశవ్యాప్తంగా హీట్ రాజేసిన 5 రాష్ట్రాల ఎన్నికల సమరం ముగిసింది. పార్టీల తలరాతలను ఆల్రెడీ ఓటర్ దేవుళ్ళు డిసైడ్ చేసేశారు. తన తీర్పుని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేశారు. ఇటు పార్టీలు తమదైన లెక్కలు వేసుకుంటూ విజయావకాశాల మీద ఒక అంచనాకు వచ్చేస్తుంటే, అటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గుట్టును విప్పే ప్రయత్నం మొదలుపెట్టేశాయి. ఇంతకీ మినీ కురుక్షేత్రంలో గెలుపు గుర్రాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ 48 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని న్యూస్ 18 సర్వే తెలిపింది. కాంగ్రెస్ 56 స్థానాల్లో గెలుపొందుతుందని, బీజేపీ 10 స్థానాల్లో, మజ్లిస్ 5 స్థానాల్లో విజయం సాధిస్తాయని న్యూస్ 18 సర్వే చెబుతోంది. మధ్యప్రదేశ్లో బీజేపీ 112 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని న్యూస్ 18 సర్వే తెలిపింది. కాంగ్రెస్ 113, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధిస్తారని న్యూస్ 18 సర్వే చెబుతోంది. అలాగే రిపబ్లిక్ టీవీ సర్వే మధ్యప్రదేశ్లో బీజేపీ 119 నుంచి 130 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 97 నుంచి 107 స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారని రిపబ్లిక్ టీవీ సర్వే చెబుతోంది. ఇక ఇండియా టుడే సర్వే మధ్యప్రదేశ్లో బీజేపీ 142 నుంచి 162 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెబుతోంది. కాంగ్రెస్ 68 నుంచి 90 స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులు 0 నుంచి 3 స్థానాల్లో గెలుపొందుతారని ఇండియా టుడే సర్వే చెబుతోంది. రాజస్థాన్లో బీజేపీ 111 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని న్యూస్ 18 సర్వే తెలిపింది. కాంగ్రెస్ 74 స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధిస్తారని న్యూస్ 18 సర్వే చెబుతోంది. అలాగే ఇండియా టుడే సర్వే రాజస్థాన్లో బీజేపీ 80 నుంచి 100 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 86 నుంచి 106 స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులు 9 నుంచి 18 స్థానాల్లో విజయం సాధిస్తారని ఇండియా టుడే సర్వే చెబుతోంది. ఇక టైమ్స్ నౌ సర్వే రాజస్థాన్లో బీజేపీ 108 నుంచి 128 స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్ 56 నుంచి 72 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెబుతోంది. ఇతరులు 13 నుంచి 21 స్థానాల్లో విజయం సాధించవచ్చని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ 40 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని న్యూస్ 18 సర్వే తెలిపింది. కాంగ్రెస్ 47 స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధిస్తారని న్యూస్ 18 సర్వే చెబుతోంది. అలానే ఇండియా టుడే సర్వే ఛత్తీస్గఢ్లో బీజేపీ 36 నుంచి 46 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులు 1 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని ఇండియా టుడే చెబుతోంది. ఇక టైమ్స్ నౌ సర్వే అయితే ఛత్తీస్గఢ్లో బీజేపీ 32 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్ 48 నుంచి 56 స్థానాల్లో, ఇతరులు 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధిస్తారని చెబుతోంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎలా ఉన్నా తెలంగాణలో 3వసారి అధికారంలోకి వచ్చేది తామేనని బీఆర్ఎస్ ధీమాగా చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ చూసి టెన్షన్ పడొద్దని, 70కి పైగా స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. On December 3rd, we are coming back. We are coming back anywhere between 70+ seats తో వస్తున్నాం. ఇది మీరు చూడండి. You wait and watch. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా మీరే చూస్తారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లు. నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టున్నాయి. 70+ సీట్స్ వస్తాయి. ఆ పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందని, బీఆర్ఎస్ ని ఈసారి ఇంటికి పంపించనున్నారని స్పష్టం చేశారు. మొదటి పునాది రాయి డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది. ఇవన్నీ తారీఖులు కూడా అదే విధంగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి. అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా. 30 తారీఖు నాడు పోలింగు, 3 తారీఖు నాడు ఫలితాలు, 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దొరల తెలంగాణ అంతమవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కేంద్రంగా మరింత హీట్ పెరుగుతోంది.
తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పాంచ్ పటాకా సెమీఫైనల్స్ మినీ కురుక్షేత్ర ఎలా పిలుచుకుంటే ఏంటి, 2 నెలల పాటు దేశం మొత్తాన్ని ఊపేసిన ఎన్నికల సమరం ముగిసింది. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలను మార్చనున్నాయా? ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ ఎపిసోడ్లో ఊహించని ట్విస్టులకు తెరతీయనున్నాయా? దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు తెరతీయనున్నాయా? ఎన్నో ప్రశ్నలు, రకరకాల సందేహాలు, పలు రకాల చర్చలు, అన్నింటికంటే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న వేళ 5 రాష్ట్రాల ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఇక మామూలుగా ఎందుకుంటుంది? ఫైనల్స్ ను తలపించే రీతిలో పార్టీలు తమ అస్త్ర శస్త్రాలను ప్రయోగించాయి. సర్వశక్తులు ఒడ్డాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశాయి రాజకీయ పార్టీలు. ఎన్నికల సమరం ముగిసింది. ఓటర్లు తీర్పిచ్చేశారు. ఇక తేలాల్సింది ఫలితాలు మాత్రమే. ఆ ఫలితాలే ఇకపై సాగే పొలిటికల్ గేమ్ ని డిసైడ్ చేయనున్నాయి. ఆ ఫలితాలే నేషనల్ పొలిటికల్ స్క్రీన్ మీద సార్వత్రిక ఎన్నికల కేంద్రంగా కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలను నిర్ణయించనున్నాయి. ఆ ఫలితాలే ఇండియా కూటమి అలయన్స్ ఎన్డీఏ ఎపిసోడ్ ని ఊహించని ట్విస్టులతో నింపనుంది. అందుకే అందరి చూపు ఇప్పుడు డిసెంబర్ 3 వైపు ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మిజోరాం, మధ్యప్రదేశ్లలో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పవర్లో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పవర్లో ఉంది. దీంతో ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్ అందరినీ ఆకర్షించింది. కర్ణాటక ఎన్నికల్లో విజయం తాలూకు పాజిటివ్ వైబ్రేషన్స్ కాంగ్రెస్ లో మరింత జోష్ను పెంచాయి. కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలన్న వ్యూహానికి బీజేపీ గట్టిగానే పదును పెట్టింది. ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ ని రాహుల్ గాంధీనే లీడ్ చేశారు. కేవలం స్థానిక జాతీయ అంశాలతో బీజేపీ మీద దాడి చేయటం మాత్రమే కాదు, తనను అరెస్టు చేయటం, ఇల్లు ఖాళీ చేయించటం లాంటి విషయాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అటు బీజేపీ కూడా పార్టీలో హేమాహేమీలందరినీ ఈ ఎన్నికల సమరంలో మోహరించింది. ఎన్నికల వేళ ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకునే మోదీ అండ్ కో ఈ వార్లో మరింతగా ప్రత్యర్థులపై చెలరేగిపోయారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు, ఎలా, ఎందుకు పుడతాయో కూడా ఒక్కోసారి చెప్పలేం. ఎన్నికల ఫలితాలను ఊహించని విధంగా మార్చేస్తాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా పార్లమెంటు ఎన్నికల కేంద్రంగా ఈ పాజిటివిటీనే కోరుకుంటున్నాయి. అందుకే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో తలపడ్డాయి. ప్రత్యర్థి పార్టీని సింగిల్ స్టేట్కే పరిమితం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ చెలరేగిపోయాయి. కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లోనూ ఆ తరహా ఫలితాలొస్తే బీజేపీని ఢీకొట్టడం తేలికవుతుందని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ ను తనకు ధీటుగా పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఉంచకూడదన్నది బీజేపీ పంతం. ఆ దిశగా విజయం సాధించాలంటే ఈ ఎన్నికల ఫలితాలతోనే కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలి. ఇలా ఎవరికి వారు ప్రత్యేక లక్ష్యాలతో, వ్యూహాలతో సమరాన్ని పూర్తి చేశారు. అదే సమయంలో ఈ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయన్న వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏని ఢీకొట్టడానికి ఇండియా కూటమి అంటూ కొత్త ముఖంతో యుద్ధానికి తయారయ్యాయి విపక్షాలు. అయితే ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ కి కూటమి పక్షాలకు మధ్య అనేక విషయాల్లో ఏకాభిప్రాయం లేదు. ముఖ్యంగా ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో తామే పోటీ చేస్తామంటున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించకపోతే సార్వత్రిక ఎన్నికల వేళ కూటమిలోని పార్టీల డిమాండ్లకు తలొగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ ఇమేజ్ తో పాటు మొత్తం కూటమి ఇమేజ్ ను కూడా ఆ తరహా పరిణామాలు ప్రభావితం చేస్తాయి. మరోవైపు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల సమరంలో పార్లమెంటు ఎన్నికల కేంద్రంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాయి. ఫలితాలను బట్టి సరికొత్త వ్యూహాలకు పదును పెట్టనున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అనేక కోణాల్లో దేశ రాజకీయాలను 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి. తెలంగాణ టెక్నికల్గా చూస్తే ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం. కానీ పొలిటికల్గా చూస్తే మాత్రం తెలంగాణ గట్టు మీద ఏ జెండా ఎగురుతుందన్నది చాలా కీలకం. మిగిలిన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే ఎన్నికల సమరం సాగింది. కానీ తెలంగాణలో ముక్కోనపు పోరు ఒక రేంజ్లో పొగలు సెగలు కక్కింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఓటర్లు తమ తీర్పు చెప్పేశారు. ఇక తేలాల్సింది ఈ తీర్పు ఏ పార్టీ భవిష్యత్తు ఎలా మార్చనుందన్నదే. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం తెలంగాణలో మాత్రమే ముక్కోణపు పోరు సాగింది. మిగిలిన రాష్ట్రాల్లో చిన్న చితక ప్రాంతీయ పార్టీలు ఉన్నా
ఎన్నికల సమరం అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చుట్టూనే తిరిగింది. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. 3 పార్టీలు తెలంగాణలో సర్వశక్తులు ఒడ్డాయి. అందుకే 5 రాష్ట్రాల ఎలక్షన్ వార్లో తొలి నుంచి తెలంగాణ ఎన్నికల సమరం తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకుంటూ వచ్చింది. 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. ఓటర్లు ఎవరి వైపు నిలిచారన్న ఆసక్తి తెలంగాణ గట్టు దాటి దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తున్నామని తొలి నుంచి బీఆర్ఎస్ ధీమాగా చెబుతోంది. ఎన్నికల సమరంలో తొలి నుంచి అందరికన్నా ముందుంది బీఆర్ఎస్. అభ్యర్థుల జాబితాని కూడా కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగా రిలీజ్ చేశారు. అలానే మేనిఫెస్టో విషయంలోనూ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ముందుగానే విడుదల చేశారు. ప్రచారంలోనూ ఫుల్ స్పీడ్ గా ఉంది బీఆర్ఎస్. సుడిగాలి పర్యటనలతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించారు కేసీఆర్. దక్షిణాదిన వరుసగా 3 పర్యాయాలు సీఎంగా చేసిన నాయకుడు లేడు. ఆ లోటుని ఈసారి తీర్చేస్తామంటోంది బీఆర్ఎస్. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా 3 పర్యాయాలు సీఎంగా చేసిన వ్యక్తిగా కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టిస్తారని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తెలంగాణలోనూ ఆ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. దీన్ని కాంగ్రెస్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుందన్నదే ఇప్పుడు కాంగ్రెస్ కండువాల్లో కూడా టెన్షన్ పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా వరుసగా 2 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూట కట్టుకోవడాన్ని టెన్షన్ పద్ది ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పడిన తరువాత అసెంబ్లీకి 3వసారి జరుగుతోన్న ఎన్నికలు ఇవి. వరుసగా 3వసారి కూడా ఓటమి పాలైతే పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవు. అందుకే సోనియా గాంధీ, రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఆపరేషన్ తెలంగాణ అనేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎలక్షన్ వార్లో బీజేపీ ఎంతటి దూకుడును ప్రదర్శిస్తుందో తెలంగాణ ఎన్నికల సమరం మరోసారి తేల్చి చెప్పింది. ఎన్నికల నగారా మోగే సమయానికి టీఎస్ పొలిటికల్ పిక్చర్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. కానీ దాన్ని ముక్కోణపు పోరుగా మార్చడంలో బీజేపీ హైకమాండ్ సక్సెస్ అయినట్టు రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చివరి నిమిషంలో వరుసగా నేతలకు, పార్టీకి గుడ్ బై చెప్పినా ఆ పరిణామం నెగటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయకుండా చూసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయిలో హేమాహేమీ నేతలంతా ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణకి కమిటీ లాంటి నిర్ణయాలతో ఎన్నికల సమరంలో బీజేపీ దూసుకుపోయింది. అలానే రూరల్లో ఓటు బ్యాంకును పెంచుకోవడంలో సక్సెస్ అయినట్టు పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద విపక్షాలు చాలా ఆశలే పెట్టుకున్నాయి. అయితే అసలు ఫలితాలను నిర్ణయించే స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని బీఆర్ఎస్ నేతలు ధీమాగా చెబుతున్నారు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో డిసెంబర్ 3వ తేదీ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్నది అందరిలోనూ ఉత్కంఠను పెంచుతోంది.